ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కువైట్ టవర్స్ చూడడానికి వెళ్తున్నాము. కువైట్ టవర్స్ అంటే మీరు తమిళనాడులో చూశారు కదా, పొడవుగా ఉన్నాయి, 2 కొండల్లా ఉంటాయి పైన, అవి కువైట్ టవర్స్ అంటారు. అరబీలో అయితే అబ్రాజల్ కువైట్ టవర్స్ అంటారు వాటిని చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వెళ్తున్నాం ఇప్పుడు. అయితే ప్రస్తుతానికైతే 2 ఉన్నారు నా కూడాని, ఇంకొకడైతే మిస్ అయ్యాడు. మొత్తం ముగ్గురు అనమాట, టోటల్ 4. అయితే ఒకడు మిస్ అయ్యాడు ఈరోజు. ప్రస్తుతం అయితే ముగ్గురమే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ అయితే చూడడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు వీడియోలో కనపడడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ప్రస్తుతం అయితే జర్నీ వీడియో అక్కడికి వెళ్ళడానికి మాకు 20 మినిట్స్ టైం పడుతుంది సిటీ నుంచి. ఎందుకంటే మేము వెళ్ళే దారిలో మొత్తం సిగ్నల్స్ ఉంటాయి అడుగడుక్కిని. ఆ సిగ్నల్స్ దాటుకుంటూ వెళ్ళేటప్పటికి 20 మినిట్స్ టైం పడుతుంది అనమాట. అయితే ఇప్పుడు మేము వెళ్ళేది ఇది అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ అంటారు దీన్ని, రోడ్ నెంబర్ 25. ఇది బీచ్ రోడ్ అని కూడా అంటారు దీన్ని. ఇది మొత్తం బీచ్ పక్క నుంచి ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ ఉంటుంది, సముద్రము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ జర్నీ వీడియో ఎందుకు చూపిస్తానంటే మీకు తెలియాలి కదా కువైట్ రోడ్స్ గట్రా ఎలా ఉన్నాయి అనేది. చూడండి, ఈ బీచ్ రోడ్ చుట్టుపక్కల ఎలా ఉంటుంది అనేది పరిస్థితి ఈ వీడియోలో చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి, బిల్డింగ్స్ గట్రా ఉంటాయి. ఇది రోడ్ నెంబర్ 25 అంటారు దీన్ని, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ రోడ్డు పేరు. చూడండి, ఇవన్నీ సిగ్నల్స్ దగ్గర ఆక్కుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క సిగ్నల్ దగ్గర 2 నిమిషాలు టైం పడుతుంది. అక్కడక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. 20 మినిట్స్ అక్కడికి వెళ్తుంది టైము. ఆ 20 మినిట్స్ మీరు చూడలేరు కాబట్టి నేను కొంచెం అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చూడండి, ఇంకా మాకు 10 మినిట్స్ టైం పడుతుంది అక్కడ వెళ్ళడానికి. చూడండి, ఈ చుట్టుపక్కల మొత్తం బీచ్, ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం బీచ్ అనమాట, సముద్రం పక్కనే. ఇదంతా సముద్రం పక్కన వెళ్తుంది ఈ రోడ్ అంతానే. చూడండి, అక్కడ ఆల్రెడీ మనకి ఎంటర్ అయింది, టవర్స్ కనబడుతున్నాయి కదా 2. చూడండి, దగ్గరకు వచ్చాము. చూడండి, అవే కువైట్ టవర్స్. మేము ఇంతకుముందు అయితే జర్నీ మేడం వాళ్ళని తీసుకువెళ్ళేటప్పుడు రోడ్డు నుంచే చూడటం తప్ప దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు. ఈ రోజైతే మేము దగ్గరికి వెళ్ళి ఆ టవర్స్ పైకి కూడా వెళ్ళి చూపిస్తాను నేను ఎలా ఉంటుంది ఏంటనేది. చూడండి, ఇప్పుడైతే మేము దగ్గరకు వచ్చేసాము. మేము రోడ్డు అవతల పక్కకు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్కి. అంటే మనం కొంచెం ముందుకు వెళ్ళి మేము యూటర్న్ చేసుకుని మళ్ళీ రావాలన్నమాట. ఇక్కడక్కడ యూటర్న్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము యూటర్న్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి బయలుదేరాము. ఇక్కడ కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత రైట్కి తీసుకుంటే అక్కడ ఉంటుంది ఈ టవర్స్. చూడండి, మళ్ళీ దగ్గరకు వస్తున్నాము. ప్రస్తుతానికి మీరు జర్నీ వీడియో చూడండి. ఇంకొక నిమిషం టైం పడుతుంది అక్కడ వెళ్ళడానికి. చూడండి, అయితే మనం దగ్గరకు వస్తాము. ఇంకో సిగ్నల్ ఉంది, ఈ సిగ్నల్ కూడా దాటితే మనం దగ్గరకు వచ్చేసినట్టే. ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చాను చూడండి, అక్కడ కనపడుతున్నాయి కదా 2 టవర్స్. ఇప్పుడు అక్కడ 2 కొండలకు కనపడుతున్నాయి కదా, దాని పైకి వెళ్ళి చూపిస్తాను అనమాట నేను. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో మీకు నెక్స్ట్ పార్ట్లో పెడతాను. అది నేను అక్కడికి లోపలికి వెళ్ళిన ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదైతే మాత్రం జర్నీ వీడియో, ఎందుకంటే మొత్తం 2 కలిపి ఒకే దాంట్లో పెడితే మీకు పెద్దది అయిపోతుంది వీడియో అని నేను సెకండ్ పార్ట్ కూడా చేస్తున్నాను. ఇదైతే ఓన్లీ జర్నీ వీడియో చూడండి. మేమైతే దగ్గరకు వస్తాము పార్కింగ్లోకి. ఈ పార్కింగ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మొత్తం ఈ టవర్స్ యొక్క ఫుల్ టూరు మొత్తం వీడియో పెడతాను నేను నెక్స్ట్ వీడియోలో. కంపల్సరీ చూడండి, మిస్ అవ్వకండి.